మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియ స్నేహితులారా, అపోస్తుడైన పౌలు తెస్సలోని సంఘానికి వ్రాస్తూ ఉన్న ఉత్తరం, ఆ ఉత్తరములో ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్న ఈ మాటలు, ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆయన ప్రేమతో మాట్లాడుచు ఉన్నారు. అవును ప్రియులారా, ఆనాటి దినాలలో కృతజ్ఞత లేని వారు ఉన్నారు కనుక ఆ మాటను ఆయన ఉపయోగించారు. ప్రియులారా, ఏమిటి కృతజ్ఞత అంటే? దేవుని విడిచిపెట్టవద్దు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారమును మర్చిపోవద్దని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమనో తెలుసండి, 12 నెలలు నిన్ను కాపాడుతూ వచ్చాను. నీవు నా సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా? నా సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నావా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? నేను వచ్చే సమయానికి నీవు నా యొక్క పనిని ఏ విధముగా చేసావు, నా పరిచర్యను ఏ విధముగా చేసావు, నా సాక్షిగా నా యొక్క సువార్తను ఏ విధంగా ప్రకటించావు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. గనుక క్షేమమిచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం మనము కలిగి ఉన్నామా? ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు ఉదయ కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనకంటే అందమైన వారు, విద్యావంతులు, విద్యావిహీనులు, ధనికులైన వారు, పేదవారు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎన్నో ఆపదలు, కష్టాలు, సృష్టి విపత్తులు జరిగాయి. ఇన్నిటి నుండి కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. ఆయన చేసిన మేలు మర్చిపోకుండా, ఆయన బ్రతికించి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు దేవుని కొనియాడదాం, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో లోబడి జీవిందాం, దేవుని రాజ్యానికి వారసులుగా మారిదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. కృతజ్ఞత కలిగి జీవించండి. అలాగ బ్రతికిన నాడు నేను మిమ్మలను క్షేమముతో నింపుతానని, మిమ్మలను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అవును నాయనా, మమ్మల్ని బ్రతికించినందుకు మీకు స్తుతులు ప్రభువా. మా కుటుంబాలను కాపాడినందుకు మీకు స్తోత్రములు నాయనా. ఇంకను కృతజ్ఞత కలిగి బ్రతికివారిగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.